హాయ్ రా. హాయ్. ఏంట్రా ఒక్కడే వచ్చావు? సిస్టర్ రాలేదా? అదేరా వేదా. రే, మేము ఎప్పుడైనా కలిసి వచ్చావా? నేను తనతో ఎప్పుడైనా కలిసి వచ్చానా? రేయ్, వేద గురించి మాట్లాడితే వాడికి నచ్చదని తెలుసు కదా, ఎందుకురా వాడిని ఇరిటేట్ చేస్తారు? అదేంట్రా వేదా వాడికి సిస్టరే కదరా. కాదు, అది వేరు నేను వేరు. వాళ్ళమ్మ వేరు మా అమ్మ వేరు. కానీ మీ ఇద్దరికి నాన్నొక్కడే కదరా. రేయ్ ఆపరా, ఎందుకు అలా రెచ్చగొడతారు? ఇదిగో మామా చూడు, మనందరం కలిసి పార్టీ ప్లాన్ చేసుకొని చాలా రోజులైంది. ఇవాళ పార్టీ ప్లాన్ చేసుకుందాం. మీరు చేసుకోండిరా, నేను రాలేను. ఏరా? పార్టీలు అవి అంటే మా అమ్మకి నచ్చదురా. కాలేజీ చదువుతున్నావు, ఇంకా మీ అమ్మా నాన్నకు భయపడతావేంట్రా? ఎందుకో తెలీదురా, కొన్ని విషయాల్లో ఇప్పటికీ మా అమ్మ అంటే నాకు భయం. ఓ సరే గాని మీరంతా ఫీజు కట్టారా? కట్టేశాం. నేను కట్టాలి, రండిరా. పద. ఈ ఫీజు కట్టేస్తే ఓ పని అయిపోతుందిరా. ఎక్స్క్యూజ్ మీ మేడం, నా ఫీజు కట్టాలి. రోల్ నెంబర్ ఎంత? 201 మ్యామ్. ఏంటి మేడం, సీసీ కెమెరాలు ఫిట్ చేస్తున్నారా లేకపోతే తీసేస్తున్నారా? ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. ఓహో. క్వశ్చన్ పేపర్స్ ని ఆ రూమ్ లో పెడతాం. సేఫ్టీ కోసం సీసీ కెమెరాలు సర్వీసింగ్ కోసం ఇస్తున్నాం. ఇవాళ తీసి రేపు తీసుకొచ్చి సెట్ చేస్తాం. అవునా మేడం? విష్ణు, క్లాస్ అయిపోయాక రిసిప్ట్ తీసుకోవచ్చి. అలాగే మేడం. మేడం, ఈ ఫీజు కూడా కడతాను. ఈ ఫీజే వద్దురా. ఇది వేదాది. ఓహో. ఎరా, వేద అంటేనే కోపం వస్తుంది నీకు, మరి ఫీజు ఎలా కడుతున్నావురా? మేడం, తర్వాత కడతాను. ఓకే, పదండ్రా. పద. ఎస్ పద. రే, మా అమ్మ చెప్పడం వల్ల ఈ ఫీజు తీసుకొచ్చానురా. మరి కట్టకుండా ఎందుకు వచ్చేసావురా? లేదురా, పార్టీ చేసుకుందాం అన్నారుగా, ఈ డబ్బులతో పార్టీ చేసుకుందాం. రేయ్, ఫీజు కట్టకపోతే వేద ఎగ్జామ్స్ రాయలేదు కదరా. తన ఎగ్జామ్ రాయకపోతే నాకేంట్రా? రేయ్, మీ అమ్మగారు వేద ఫీజు కట్టమని డబ్బులు ఇచ్చారన్నావు. ఇప్పుడు నువ్వు ఫీజు కట్టలేదని మీ అమ్మకి తెలిస్తే? ఏ విషయంలో అయినా సరే మా అమ్మకి భయపడతాను, కానీ ఒక్క వేద విషయంలో మాత్రం నేనెవ్వరికీ భయపడను. ఓ, పదండి. టైం 10 దాటిపోయింది. ఈ పాటికి రావాలి కదా, ఇంకా బయటికి రాలేదేంటి మనిషి? ఈయనకి తెల్లారలేదా, లేకపోతే ఆవిడగారు కథలనివ్వలేదా? ఎరా అబ్బాయి, ఎక్కడికి? అది అది ఓ ఓకే, నువ్వు వెళ్ళరా.